నెల్లూరు జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన సోమశిల జలాశయం గత సంవత్సరం వచ్చిన వరదల కారణంగా అల్లకల్లోలంగా మారింది. ముఖ్యంగా జిల్లాలోనే ఎంతో ప్రాముఖ్యం కలిగిన సోమశిలలో వెలిసిన స్వయంభూ సోమేశ్వర ఆలయం వరదల వల్ల పూర్తి స్థాయిలో కనుమరుగైంది. అలాంటి పరిస్థితుల్లో అప్పటి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నేనున్నాను అంటూ భరోసా కల్పించి ఆలయ పునర్నిర్మాణానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానన్నారు. అంతలోనే దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఆయన అకాల మృతి చెందిన విషయం తెలిసిందే. అన్న ఇచ్చిన మాట ప్రకారం తమ్ముడు ప్రస్తుత ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానంటూ ముందుకు వచ్చారు. తన వంతు 50 లక్షల రూపాయల సహాయాన్ని కూడా అందజేశారు. అలాగే ప్రముఖ కాంట్రాక్టర్ సీనియర్ నాయకులు ఉరిబిండి ప్రభాకర్ రెడ్డి, అనంతసాగరం మండలం జెడ్పీటీసీ రావూరు వెంకట సుబ్బారెడ్డి సైతం మేమున్నామంటూ తలా ఒక చేయి వేశారు. దీంతో ఆలయ పునర్నిర్మాణ పనులు ఆగ మేఘాల మీద జరగడానికి ఊపందుకుంది. ప్రముఖ కాంట్రాక్టర్ ఊరుబిండి ప్రభాకర్ రెడ్డి, రావూరు వెంకట సుబ్బారెడ్డి ఆలయ పునర్నిర్మాణానికి అన్ని విధాలుగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి తెలిపారు. గొప్ప మనసు చాటుకుని ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి తన వంతుగా 50 లక్షల రూపాయల చెక్కుని ఆలయ అధికారులకు అందించారు. ఏదేమైనా అన్న ఇచ్చిన మాటను తమ్ముడు నిలబెట్టుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆలయ ధర్మకర్తలు తెలిపారు. సోమశిలలోని తాజా పరిస్థితిపై మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మరింత సమాచారాన్ని అందిస్తారు. నెల్లూరు జిల్లాలో ఎంతో ప్రాముఖ్యమైన ఊరు ఏదైనా ఉందంటే అది మొదటి వరుసలో ఉండేది సోమేశ్వర జలాశయం. ఇక్కడ సోమేశ్వర జలాశయంలో ఉండే స్వయంభూ సోమేశ్వర ఆలయం వద్ద ఇప్పుడు మనం ఉన్నాము. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ సోమేశ్వర ఆలయానికి భక్తులు వందల వేల సంఖ్యలో తరలి వస్తుంటారు. అయితే గత సంవత్సరం వచ్చిన భారీ వరదల వల్ల ఎంతో సుందరంగా ఉండే ఈ యొక్క శివాలయం దారుణంగా పడిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఈ ఏరియాలో కళ్యాణ మండపం ఉండేది. ఇక్కడ ఎన్నో వివాహాలు జరుగుతూ నిత్య కళ్యాణ పచ్చతరం లాగా చక్కగా ఉండే ఈ ఏరియా మొత్తం కొట్టుకుపోయింది. అదేవిధంగా గాలి గోపురం కూడా ఎంతో సుందరంగా ఉండే గాలి గోపురం కూడా అత్యంత దారుణంగా పడిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇది గాలి గోపురం ఏరియా. చూడండి, ఈ గాలి గోపురము ఎంతో సుందరంగా చాలా చక్కగా ఉండేది. బయట నుంచి దాదాపు 1 కిలోమీటర్ దూరం నుంచి కూడా ఈ గాలి గోపురం కనిపిస్తూ అరే మన శివాలయంకి ఎంటర్ అవుతున్నాం అన్న ఫీలింగ్ తెస్తుండేది ఈ గాలి గోపురం. ఈ గాలి గోపురం చూడండి దారుణంగా పడిపోయింది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ సోమశిల ఈ యొక్క గాలి గోపురం వద్ద మనం ఉన్నాము. ఎంత దారుణంగా ఉందో పరిస్థితి చూడండి. అంత భారీ వరదలు రావటం వల్ల ఈ స్వామిశిల మొత్తం, అంటే ముఖ్యంగా శివాలయం ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈయన స్వయంగా వెలిసిన శివుడు ఇక్కడ. దీంతో ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఏమి కోరుకున్నా కానీ 100% నెరవేరుతుందని చెప్పి ఒక ఆచారం ఉంది. దీంతో ప్రజలు తండోపతండాలకు తరలి వస్తుంటారు. ఇటు సైడ్ వచ్చి ఇక్కడ ప్రసాదాలు తయారు చేసే రూమ్ ఉన్నది. ఈ రూమ్ కూడా ఈ వరదల వల్ల పూర్తిగా కొట్టుకుపోయింది. ఇక్కడ బయట చూడండి, ఇక్కడ శివలింగాలు అన్నీ కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇటు చుట్టూ ప్రహరీ గోడ ఉండింది. చాలా చక్కగా దాదాపు 6 నుంచి 10 అడుగులు ఎత్తున్న ప్రహరీ గోడ కూడా ఈ వరదలు కొట్టుకుపోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ గజస్తంభం చూడండి, ఈ గజస్తంభం పక్కనే కళ్యాణ మండపం ఉండేది. ఈ కళ్యాణ మండపం కూడా పూర్తిగా కొట్టుకుపోయింది. అయితే ఎట్టికేలకు అప్పట్లో రాష్ట్ర మంత్రిగా ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి ఈ ప్రదేశాన్ని పరిశీలించి తన వంతు సహాయ సహకారాలు అందించి ఈ శివాలయాన్ని పూర్తిగా డెవలప్ చేస్తానని చెప్పి ఇక్కడ మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ప్రస్తుత ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఈ యొక్క శివాలయంపై ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని ఎలాగైనా డెవలప్ చేసి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పి కంకణం కట్టుకున్నారు. అదేవిధంగా అనంతసాగరంలో ఎంతో ముఖ్యమైన నాయకులైన ఊరుబిండి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, ఇటు చూస్తే మన రాపూరు వెంకట సుబ్బారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఈ శివాలయాన్ని బాగా పునర్వైభవం తీసుకురావాలి శివాలయానికి అని చెప్పి ప్లాన్ చేసి ఇప్పటికే ప్రభుత్వం తరపున 1.5 కోటి డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది. దీనికి ఇంకా భారీ స్థాయిలో దాదాపు ఈ యొక్క పర్యాటక కేంద్రాన్ని, ఈ శివాలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలంటే దాదాపు 20 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి ఒక అంచనా వేశారు. ఆ మిగతా డబ్బులు కూడా వివిధ ఆలయాల నుండి కానీ ప్రభుత్వం నుండి కానీ లేదా తిరుపతి దేవస్థానం సహాయం తీసుకొని 20 కోట్లు అయినా ఖర్చు పెట్టి వెచ్చించి దీన్ని ఎలాగైనా డెవలప్ చేయాలని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా మొదటి విడతగా 1,50,00,000 రిలీజ్ అయింది. ఈ 1,50,00,000తో ప్రస్తుతానికి గాలి గోపురం కానీ కొన్ని చిన్న కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు మనం చూసే ఏరియా అమ్మవారు. ఇక్కడ ఎంతో పవిత్రమైన ఈ స్థలంలో అమ్మవారి గుడి ఉండేది. ఇక్కడ కామాక్షమ్మ తల్లి టెంపుల్ ఉండేది. ఈ భారీ వరదల వల్ల ఈ కామాక్షమ్మ టెంపుల్ పూర్తిగా కొట్టుకుపోయింది. అసలు కనుచూపు మేర లేకుండా పోయింది. దీంతో ఎలాగైనా కానీ ముందు ఈ యొక్క కామాక్షమ్మ గుడి కట్టించి తర్వాత మిగతా ఏర్పాట్లు చేయాలని చెప్పి ప్లాన్ చేశారు. అందులో భాగంగానే ఇక్కడ ఆత్మకూరు ఎమ్మెల్యే ఈరోజు పర్యటించి తన సొంత డబ్బులు 50 లక్షలు ఈ యొక్క డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా ఇక్కడ
కామాక్షమ్మ టెంపుల్ కట్టి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఇక్కడ స్థానిక నాయకులు అందరికీ ఎంతో సహాయ సహకారాలు అందించే ఊరిబిండి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, రాపూర్ వెంకట సుబ్బారెడ్డి కావచ్చు, వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్యే ఇక్కడ ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం చేశారు. త్వరలోనే ఇక్కడ పనులన్నీ మొదలుపెట్టి ఇక్కడ కామాక్షమ్మ తల్లి ఆలయాన్ని పునఃప్రతిష్ఠించాలని చెప్పి కంకణం కట్టుకున్నారు. ఈ జిల్లాలోనే మొత్తం ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 46 మండలాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులున్న ఈ యొక్క శివాలయం ఈ విధంగా శిథిలావస్థకు వచ్చిందంటే ప్రతి ఒక్కరు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఈ శివాలయంలో ఖచ్చితంగా ఏమి కోరుకున్నా తీరుతుందని చెప్పి ఒక ఆచారం ఉంది. దీంతో జిల్లా నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుండి వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. వచ్చి ఇక్కడ రాత్రులు నిద్ర చేసి పక్కనే ఉన్న పెన్నా నదిలో స్నానం చేసి తెల్లవారుజామున వచ్చి శివయ్యని అమ్మవారిని దర్శించుకుంటే వాళ్ళ కోరికలు తీరుతాయని చెప్పి ఒక నమ్మకం ఉంది. దీంతో ఒక నెల్లూరు జిల్లా కాకుండా పక్కన ఉన్న కడప కానీ, ఇటు తిరుపతి కానీ, ఇటు ప్రకాశం కానీ, హైదరాబాద్, తెలంగాణ భారీ స్థాయిలో వేల మందిగా తరలి వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అలాంటి ఈ శివాలయంలో ఈరోజు ఇంత దారుణమైన పరిస్థితి, వరదలు వచ్చి ఈ విధంగా కల్లోలం అయిపోయింది. దీన్ని ఎలాగైనా పునఃప్రతిష్ఠించాలని చెప్పి ఇటు స్థానిక నాయకులు, ప్రముఖ కాంట్రాక్టర్ ఊరిబిండి ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా వైసీపీ మండల కన్వీనర్ రాపూర్ వెంకట సుబ్బారెడ్డి కలిసి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే ఆయన వెంటనే స్పందించి మంచి మనసుతో అతను సొంత డబ్బులు 50 లక్షలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి 1,50,00,000 రిలీజ్ చేయడం జరిగింది. దీంతో పనులు మొదలు పెడుతున్నారు. దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఒక పర్యాటక కేంద్రంగా స్వామిసలని తీర్చిదిద్దాలంటే దాదాపు 20 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి ఒక అంచనా వేశారు. ఆ 20 కోట్లు కూడా అటు ప్రభుత్వ పెద్దలతో, ముఖ్యమంత్రితో మాట్లాడి, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో మాట్లాడి తీసుకొచ్చి గతంలో ఏ విధంగా స్వామిసలో ఉన్నిందో అంతకు 10 అంతలు అందంగా తీర్చిదిద్దుతామని చెప్పి మేకపాటి విక్రమరెడ్డి చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం పూర్తి అయిపోయింది. ఎమ్మెల్యే గారు హాజరయ్యి అన్ని కార్యక్రమాలు చేశారు. మా అన్న ఆశ అంటే దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి ఈ ఆలయాన్ని మళ్ళీ పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. అనుకోకుండా అకస్మాత్తుగా చనిపోయారు. ఆయన మాట ప్రకారం దీన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతాదని చెప్పి మేకపాటి విక్రమరెడ్డి ఇక్కడ ఈరోజు అందరికీ ప్రమాణం చేయడం జరిగింది. ఏదేమైనా అతి త్వరలోనే స్వామిసుల శివాలయాన్ని మరలా పూర్తి స్థాయిలో చూసి అదృష్టం దక్కుతుందని చెప్పి మనం గర్వపడవచ్చు. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరు జిల్లాలోని సోమేశ్వర శివాలయం వద్ద నుండి.